ఈ రోజు నేను యూఎస్ కష్టాలు ఏందని చెప్పుకుంటా. షిఫ్ట్ అయిపోయింది ఇప్పుడే. వచ్చాక నైట్ తినాలంటే ఫుడ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఎగ్ కర్రీ చేసుకుంటున్నా. చూడండి, చూస్తున్నారు కదా ఎగ్స్. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్. చాలా కష్టాలు ఉంటాయి ఇక్కడ. ఇండియాలో ఏంటంటే టైంకి ఫుడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. టైంకి ఫుడ్ అండ్ చాయ్, అన్ని బ్రేక్ఫాస్ట్, ఎవ్రీథింగ్. ఇక్కడికి వచ్చాక బ్రేక్ఫాస్ట్ మర్చిపోవాలి గాయస్, అందరు ఇప్పుడే చెప్తున్నాం. ఇక్కడ ఫుడ్ కూడా మనం తినలేము. ఇక్కడ బర్గర్స్, పిజ్జాస్ తింటాం కానీ 2 days నేను అనుకున్నా వస్తుంది మామ అనుకున్నా. కానీ తిన్నాక అంత బోర్ కొట్టేసింది మామ. నిజంగా లిటరల్లీ అందరికి వస్తున్నా చాలా బోర్ కొట్టేసింది. కానీ అందుకోసమే మన రూమ్కి వచ్చాక చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఆ రూమ్కి వెళ్ళి వచ్చాక, షిఫ్ట్కి వచ్చాక ఫుల్ అలసిపోతాం. చేసుకున్నంత ఓపిక కూడా ఉండదు గాయస్. లిటరల్లీ చెప్తున్నాను, రియలీ. కానీ తప్పదు, కష్టాలు పడాలి. మనం వచ్చినందుకు కష్టం పడనేకేనే. కానీ ఇండియాలో అనుకుంటున్నాడు ఫుల్ ఎంజాయ్ అనుకుంటున్నాడు. నథింగ్ మామా, ఈడ కష్టాలు చాలా గట్టిగా ఉన్నాయి. వామ్మో, నేను అనుకోలేదు ఇట్లా వీడికి వచ్చేప్పుడు. ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా. రియలీ సో క్రేజీ. బట్ యూఎస్ లైఫ్ బాగుంటుంది, కానీ కష్టాలు చాలా ఉంటాయి. కానీ ఆలోచించి రండి గాయస్ యూఎస్కి. ఓకేనా, బాయ్. ఎగ్స్, ఇక్కడేమో ఆనియన్స్. దీన్ని రబ్బాలంట, రబ్బుతా తుడవాలంట. ఇట్లా చూసారా, ఈ కష్టాలు ఎందుకు మీకు అందరికీ. మంచిగా ఇండియా నుండి ఎంజాయ్ చేయండి గాయస్. ఇక్కడికి వచ్చాక ఎందుకు ఇవన్నీ మనకు. ఇండియాలో మమ్మీ వాళ్ళ టైంకి ఫుడ్ ఉంటుంది, చాయ్ ఉంటుంది. నాకు చాయ్ చాలా ఇష్టం కానీ చాయ్ కూడా తాగుతలేను గాయస్. అందుకోసమే కొంచెం వచ్చే ముందు ఆలోచించి రండి ఫ్రెండ్స్. ఈరోజు ఉంటే అనుకుంటాడు, ఒక ఫోటో దిగగానే మామా ఇడు క్రేజీ ఎంజాయ్ చేస్తున్నాడు మామా అనుకుంటాడు. కానీ ఇక్కడికి వచ్చినాక అర్థమవుతుంది మామా.